Hello friends, welcome back to Python tutorial for beginners. In this video I will be explaining about what are the various operations we have to perform on an arrays. Okay, so let's start the session by creating an array. So already మీకు previous videosలో చెప్పామండి, array create చేయాలి అంటే you should import the module array from array import star. Okay, what next? So give an array name, call it as a, and call the constructor a, and the type of an array is I, and give the array elements. So I am giving the array elements 10 20 30 40 50 60 70 80 and 90. So total how many elements I am giving? 99. Okay, so starts indexing from 0 1 2 3 4 like that. Okay, so when you print the first element you should give f0. when you print the last element f, the last index is 8. so మనకి 9 elements ఉన్నా సరే స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 కాబట్టి ఎండింగ్ ఏమవుతుంది? 8. సిమిలర్లీ we can also access the last element by using -1. okay, సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. స్ట్రింగ్స్ చెప్పినప్పుడు ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ బోత్ పాజిటివ్ ఇండెక్సింగ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఇండెక్సింగ్. ఓకే, సిమిలర్లీ లాస్ట్ బట్ వన్ యాక్సెస్ చేయాలి అనుకోండి, యూ షుడ్ గివ్ -2, దట్ ఈస్ -1 -2 -3 -4 -5. like that you can access all those elements. Similarly you can also access subset of this array. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి నాకు 40 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో 20 ఇండెక్సింగ్ ఎంత? 0 1 2 3 కదా. అంటే ఏంటి? 1 నుంచి 3 వరకు. సో ప్రింట్ స్లైసింగ్ అని చెప్పాను కదండి అంతకుముందు. స్లైసింగ్ ఇన్ ద సెన్స్ సబ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా స్ట్రక్చర్. సో 1 నుంచి రావాలి, 1 2 3. సో 3 కాబట్టి 3కి +1 ఎంత? 4. సో అప్పుడు ఏమవుతుంది అంటే 4 -1 వరకు ప్రింట్ అవుతాయి. అంటే 1 2 3. సో చూడండి, సెట్ 20 30 40. సో నాకు 1 నుంచి అప్ టు ఎండింగ్ అన్నారనుకోండి, నో నీడ్ టు గివ్ ఎనీథింగ్. సో నాకు 1 నుంచి అప్ టు 6 వరకు 2 ఎలిమెంట్స్ డిఫరెన్స్తో రావాలనుకోండి, 1 తర్వాత ఒకటి స్కిప్ చేసి థర్డ్ ఎలిమెంట్, ఒకటి స్కిప్ చేసి నెక్స్ట్ ఎలిమెంట్, అప్ టు నేను 6 అన్నాను కాబట్టి అంటే ఆ 6th ఇండెక్సింగ్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ వరకు వస్తుంది, మిగతావి ఎలిమెంట్స్ రావు. అంటే 5 6 అంటున్నాము అంటే ఎండింగ్ ఎంత? 5. సో 5 వరకు మాత్రమే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు ఇస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్లైసింగ్లోనే వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెన్ యూ వాంట్ టు రివర్స్ అన్ యారే. సో రివర్స్ ఆఫ్ అన్ యారే చేయాలి అంటే ఏం చెప్పాం? నో స్టార్టింగ్ నో స్టాప్ బట్ ద ఇంక్రిమెంట్ బై -1. సో అంటే స్టార్టింగ్ ఎంత అవుతుందండి? అప్పుడు 0కి -1 యాడ్ చేయండి, -1 -1కి -1 యాడ్ చేస్తే -2 -2కి -1 యాడ్ చేస్తే -3. లైక్ దట్ ద ఎలిమెంట్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓకే, సో లైక్ దట్ we are implementing slicing concept in arrays. Okay, the next operations are how to insert on particular element in an array. So here we have two different one is, so similarly from array import star and create an array A is equal to array of I and create an array up to 5 elements. Now you want to insert an element, use the keyword insert and give the index position as well as which element do you want to insert in your array. Okay, so for example I am inserting in third index value and the element is 80. Okay, so let's check. Before inserting
the elements in an array and after inserting the elements in an array. So let's check the difference. Okay, let's check the difference. Okay, so 1 2 3 4 5, these are the elements before inserting. Once where we are inserting third index position అంటే 0 1 2 3 ఈ పొజిషన్ దగ్గరికి రావాలి. సో 0 1 2 3. సో ఆటోమేటిక్గా వితౌట్ రైటింగ్ ఎనీ లాజిక్ డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఓకే, సో అలా చేయాలి అనుకుంటే వెంటనే ఇట్లా ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ అంటే దిస్ ఈజ్ వన్ టైప్. ఓకే, అనదర్ మోడల్ నెక్స్ట్ లైన్లో రాస్తాను, నెక్స్ట్ సెల్లో. సో బై యూజింగ్ append ఫంక్షన్, సో ఏ డాట్ అపెండ్. సో అపెండ్ ఫంక్షన్ వాడటం వల్ల ఏమవుతుందంటేనండి అట్ ది ఎండ్ మాత్రమే మీరు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయగలుగుతారు. అదే ఇన్సర్ట్ వాడితే మీకు నచ్చిన పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ అపెండ్ ద ఎలిమెంట్ మస్ట్ యాడ్ అట్ ది ఎండ్ ఆఫ్ సి. ఓకే, ఇన్సర్ట్కి అపెండ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్సర్ట్లో మీకు నచ్చిన ఇండెక్స్లో మీరు నచ్చిన ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అపెండ్ ద్వారా అట్ ది ఎండ్ మాత్రమే మీరు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయగలుగుతారు. అట్లానే వన్ మోర్ ఫంక్షన్ ఏంటంటేనండి సేమ్ ఒక యారేని ఇంకొక యారేకి ఎక్స్టెండ్ చేయటం. అంటే దిస్ ఈజ్ అన్ యారే. ఓకే, so now you want to extend the array. So by calling a dot extend, how many elements do you want to insert? Give that elements. For example 90 different కోసం నేను different elements ఇస్తున్నానండి. print after extending. సో ఐటరేటబుల్ అంటారు. అంటే ఏమవుతుంది అంటే ఈచ్ ఎలిమెంట్ ఎండింగ్లో కంటిన్యూస్గా యాడ్ అయిపోతాయి. సి, సో 1 2 3 4 5కి ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. దిస్ ఈజ్ వన్ వే. లేదు అనుకుంటే యూ హ్యావ్ టూ డిఫరెంట్ యారే ఎలిమెంట్స్. బి ఈజ్ ఈక్వల్ టు యారే ఆఫ్ ఐ అండ్ ద ఎలిమెంట్స్ 9 8 7 6. Okay, now you can a dot extend of b. Oh sorry, c is equals to, this is one more, a plus b. So ikkada a plus b ante not it is adding two values. This is nothing but the contents of a array b array should end added with b. Concatenation antam kada. So idi same. Oh sorry, we have an print c also. So a b then print c. Okay, so run. So a b concatenate అయ్యి c కి యాడ్ అవుతుంది. అంటే either using extend వాడచ్చు or else ఇలా ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నౌ యూ వాంట్ టు డిలీట్ అన్ ఎలిమెంట్. సో మనం ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అరే మీద? ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సింగ్ అండ్ సర్చింగ్. సో ఇన్సర్షన్కి ఐదర్ ఇన్సర్ట్ కానీ అపెండ్ కానీ. యాక్సెసింగ్ అంటే ఇందాక చెప్పేసాం కదా, బై యూజింగ్ స్లైసింగ్ ఆర్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా అయినా యాక్సెస్ చేయొచ్చు. నౌ కమింగ్ టు డిలీటింగ్. సో డిలీషన్ ఆఫ్ అన్ యారేకి వచ్చేసరికి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అగైన్ యు ఆర్ డిక్లేరింగ్ అన్ యారే అండ్ బై యూజింగ్ డిలీట్ ఫంక్షన్. సో elements before deletion. Okay, print array. Next, apply delete function. delete function లో మీరు ఏమి ఇస్తారు అంటే, మీ array ఏదైతే ఉందో arrayలో పర్టికులర్ ఏ ఎలిమెంట్ అనేది ఇండెక్స్ ద్వారా స్పెసిఫై చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిమూవ్ సెకండ్ ఇండెక్స్ వాల్యూ, దెన్ delete a of 2. Then print
elements after deletion. So again print array. సో ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. నేను ఏ ఎలిమెంట్ డిలీట్ చేయమన్నాను? సెకండ్ ఇండెక్స్ అంటే 0 1 2. దట్ మీన్స్ థర్డ్ ఎలిమెంట్ విల్ బి రిమూవ్డ్. చూడండి 3 రిమూవ్ అయిపోయింది. ఓకే, సో డిలీట్, మీరు ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇండెక్స్ ద్వారా స్పెసిఫై చేయటం ఒక పద్ధతి. ఎనదర్ మెథడ్ ఈజ్ డిలీట్ కాకుండా బై యూజింగ్ రిమూవ్. సో ఏ డాట్ రిమూవ్ విచ్ ఎలిమెంట్, సపోజ్ ఐ వాంట్ టు రిమూవ్ 5th ఎలిమెంట్. ఓకే, రన్. సో ఎలిమెంట్ పర్టికులర్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి అనుకుంటే బై యూజింగ్ ఎలిమెంట్ వాల్యూ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఆరేతో పాటు యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో లైక్ దట్ యు ఆర్ యూజింగ్ డిలీషన్. ఓకే, నెక్స్ట్ సర్చింగ్కి వచ్చేసరికి దిస్ ఈజ్ యువర్ array. So now you want to find out whether the element is in the array or not. Then simply print a dot index. By using index you can find out the index value. నేను మీకు అర్థం అవటం కోసం ఎలిమెంట్స్ మారుస్తున్నాను. 20 30 40 50 array డిక్లేర్ చేశారు, array ప్రింట్ చేసాం. Now we want to find out the index. So I am giving 30. What is the index value of 30? 0 1 2. Now the output is 2. Okay, next suppose I am giving 80, then it displays error because the element is not in an array. Okay, so by using index you can find out whether the given element is in an array or not. Okay, by using delete function and remove function you can delete an element. రిమూవ్ ద్వారా ఎలిమెంట్ ఇవ్వాలి, డిలీట్ ద్వారా ఆరేకి సంబంధించిన ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఇవ్వాలి. సో బై యూజింగ్ ఎక్స్టెండ్ ఫంక్షన్ యూ కెన్ అపెండ్ వన్ మోర్ array at the end of the first array. నెక్స్ట్ అట్లానే అపెండ్ ద్వారా ఈచ్ ఎలిమెంట్ని అపెండ్ చేస్తూ ఉంటారు. ఇన్సర్ట్ ఫంక్షన్ ద్వారా పర్టికులర్ ఇండెక్స్ వాల్యూలో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, సో బై యూజింగ్ స్లైసింగ్ యూ కెన్ extract the contents from an array. Okay, hope you understand well. Thank you and thanks for watching my channel.